హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సంక్షేమ క్యాలెండర్ అయితే విడుదల చేయబోతుందండి. ఎన్డీఏ కూటమి ఏర్పడి సంవత్సరం రోజులు అవుతున్నటువంటి ఈ సందర్భంగా సంక్షేమ పథకాలు ఏ నెలలో ఏమేమి విడుదల చేయాలి, అదే నెలలో ఏ కార్యక్రమాలు రూపొందించాలనే దాని మీద సంక్షేమ క్యాలెండర్ అయితే విడుదల చేయబోతున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు మీడియా సమావేశంలో అయితే తెలియజేశారనమాట. అయితే ఈ యొక్క సంక్షేమ క్యాలెండర్లో వచ్చే నెల నుంచి ఏ పథకాలు అనేటివి అమల్లోకి రాబోతున్నాయి అనే దాని మీద నేను కొంత సమాచారాన్ని నేను మీకు ఈ వీడియో ద్వారా అయితే అందిస్తాను. తప్పకుండా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అండి ఇది. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో కింద అయితే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కన గంట సింబల్ ఉంటుంది, ఆన్లైన్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు సంవత్సరం రోజులు అయితే కాబోస్తుంది అనమాట. అయితే ఈ సంవత్సరం రోజులకు గుర్తింపుగా సంక్షేమ క్యాలెండర్ అనేది విడుదల చేస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్తున్నారు. సో ఇందులో ఏ పథకాలు ఉండవచ్చు అనే దాని మీద క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాం. సో ముందుగా చూసుకున్నట్లయితే ఈ సంక్షేమ క్యాలెండర్లో ముఖ్యంగా రైతులకు సంబంధించి మరియు మహిళలకు సంబంధించి విద్యార్థులకు సంబంధించిన పథకాలు అయితే ఉన్నాయి. సో ముందుగా మహిళలకు సంబంధించి విడుదల అవబోతున్నటువంటి ఈ పథకాల గురించి అయితే మాట్లాడదాము. సో ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే 1 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారి అందరి ఖాతాల్లోకి అయితే, అంటే వారి యొక్క తల్లి యొక్క ఖాతాల్లోకి అయితే 15,000 రూపాయలు అయితే జమ చేయబోతున్నట్లు తెలుస్తుంది అనమాట. అయితే ఈ 15,000 రూపాయలు ఇంట్లో ఎంతమంది చదువుకుంటూ ఉంటే అంతమందికి సంబంధించి ఈ 15,000 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. ఎగ్జాంపుల్గా ఒక కుటుంబంలో 1వ తరగతి నుంచి 12వ తరగతి మధ్యలో చదువుతున్నటువంటి పిల్లలు ముగ్గురు కనుక ఉండినట్లయితే సో ముగ్గురికి సంబంధించిన డబ్బులు 45,000 రూపాయలు తల్లి యొక్క ఖాతాల్లోకి అయితే జమ కావడం జరుగుతుంది. సో జూన్ 12వ తేదీన అయితే ఈ పథకాన్ని లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది అనమాట. సో దీనికి సంబంధించిన పత్రికాముఖంగా వచ్చినటువంటి ఆర్టికల్ని అయితే ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తాను, చూడవచ్చు స్క్రీన్ మీద. సో చూడండి, ఇక్కడ జూన్లో తల్లికి వందనం డబ్బులు జమ అని చెప్తున్నారు కాబట్టి సో మనకు అఫీషియల్గా డేట్ కూడా కన్ఫర్మ్ అయితే కావడం జరిగింది. జూన్ 12వ తేదీన ఇక్కడ విద్యార్థుల యొక్క తల్లి యొక్క ఖాతాల్లోకి అయితే డబ్బులను విడుదల చేయబోతున్నారు. ఇది మహిళలకు సంబంధించి రాబోతున్నటువంటి పథకాల్లో మొదటి పథకము. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ముఖ్యంగా వితంతువులు, ఒంటరి మహిళలకు కొత్తగా పింఛన్లు, ఇవి కూడా మహిళల పేరు మీదకే వస్తాయి కాబట్టి సో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే భర్త చనిపోయినటువంటి స్త్రీలు వితంతువులు ఎవరైతే ఉన్నారో సో వారు గత ఏప్రిల్ నెలలో అయితే 30వ తేదీ లోపల కొంతమంది గవర్నమెంట్ విడుదల చేసినటువంటి లిస్టులో పేర్లు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా దరఖాస్తులు అయితే చేసుకున్నారు. వారందరికీ కూడా ఈ జూన్ నెలలోనే, ఓకేనా, సో ఈ జూన్ నెలలోనే సో పింఛన్ల పంపిణీ కార్యక్రమం అనేది జరుగుతుంది. సో వారందరికీ కూడా 4,000 రూపాయల పెన్షన్ అనేది వితంతువులు మరియు ఒంటరి మహిళ పెన్షన్ల కింద అయితే రావడం జరుగుతుందని ఇక్కడ తెలుస్తోంది. ఇక్కడ సమాచారాన్ని కూడా చూసుకోవచ్చు. సో అయితే ఈ సంక్షేమ క్యాలెండర్ అనేది మహానాడులో అయితే విడుదల చేయబోతున్నారండి. ఈ మహానాడు ఎప్పుడు జరుగుతుందంటే కడపలో అయితే 27వ తేదీన అయితే ఈ సంక్షేమ క్యాలెండర్ విడుదల చేసేందుకు అవకాశం అయితే ఉందన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే అండి, మహిళలకు సంబంధించి 3వ పథకం కింద 2 నెలల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది. సో 15 ఆగస్టు నుంచి, అంటే ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం అనేది రాబోతుంది. ఓకేనా. సో ఆర్టీసీ బస్సులో మీరు ఏ జిల్లాకైనా కానీ ఫ్రీగా అయితే ప్రయాణించవచ్చు. కేవలము కొన్ని గుర్తించినటువంటి, అంటే గుర్తింపు ఉన్నటువంటి బస్సులలో మాత్రమే. అంటే ఇక్కడ మీరు సూపర్ లగ్జరీ బస్ అనేది యూజ్ చేసుకోకూడదు. కేవలం ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ ఈ బస్సులు మాత్రమే ఫ్రీగా అయితే సర్వీసెస్ అనేవి మహిళలకు అయితే ఇవ్వబోతున్నాయి. సో అంతకు మించి, అంటే సూపర్ లగ్జరీ, డీలక్స్ ఈ బస్సులలో అయితే మీరు ఉచితంగా ప్రయాణం అయితే పొందలేరు. ఓకేనా. సో ఈ విధంగా ఈ 3 పథకాలు, ఒకటి తల్లికి వందనము, ఇంకొకటి వచ్చేసి ఉచిత బస్సు ప్రయాణము, అదేవిధంగా ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించినటువంటి డబ్బులు. సో దీని గురించి చెప్పలేదు, నేను మీకు ఇప్పుడు చెప్తాను వినండి. సో ఫ్రీ గ్యాస్ సిలిండర్కి సంబంధించి కూడా డబ్బులను అయితే ఒకేసారి విడుదల చేస్తారంట. సో ఉచిత గ్యాస్ సిలిండర్లు ముందుగానే లబ్ధిదారుల యొక్క ఖాతాల్లోకి అని చెప్తున్నారు. సో అయితే రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది కూడా మొదటి విడతకి సంబంధించిన పేమెంట్ అనేది తీసుకున్నారు. కేవలం ఒక 25% మంది మొదటి పేమెంట్ అనేది పొందలేదన్నమాట. ఇప్పుడు తాజాగా చూసుకున్నట్లయితే సెకండ్ ఫేజ్ అనేది జరుగుతుంది. ఈ సెకండ్ ఫేజ్లో గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుని మీరు డబ్బులు అయితే కడుతున్నారు, కానీ అమౌంట్ అనేది సెకండ్ ఫేజ్ సంబంధించిన అమౌంట్ ఎవరికి కూడా విడుదలైతే కాలేదు. దాదాపు 585 కోట్లు అయితే మహిళలకు ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ సంబంధించి సెకండ్ ఫేజ్ అమౌంట్ అనేది ప్రభుత్వం అయితే రిలీజ్ చేయబోతుంది అనమాట. సో కాబట్టి మీరు ఈ మంత్లో బుక్ చేసుకున్న మీకు మనకి ఇంకా కూడా 3 నెలలు టైం అయితే ఉంది. ఈ 3 నెలల్లో
ఏదో ఒక రోజు ఖచ్చితంగా మీ ఖాతాలోకి సెకండ్ ఫేజ్ అమౌంట్ అనేది పడడం జరుగుతుంది. సో ఈ 3 పథకాలు వచ్చేసి మహిళలకైతే ఉండబోతున్నాయి. నెక్స్ట్ రైతులకు సంబంధించి చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీభవ పథకం. సో అన్నదాత సుఖీభవ పథకం అనేది రైతులకు 14,000 రూపాయలు అనేటివి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇందులోనే మనకు మరొక బెనిఫిట్ ఏంటంటే రైతులకు సంబంధించి పిఎం కిసాన్ నిధులు 6,000 రూపాయలు కలగలుపుకొని అయితే మొత్తంగా అన్నదాత సుఖీభావ పథకం అనేది 20,000 రూపాయలకి అయితే రావడం జరుగుతుంది. అయితే ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి లబ్ధిదారులు వారి యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవాల్సిందిగా నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను అనమాట. సో ఈ యొక్క వీడియోకి సంబంధించి మంచి రెస్పాండ్ వచ్చిందండి. చాలా మంది కూడా చెక్ చేసుకున్నారనమాట. సో చెక్ చేసుకున్నాక వారి యొక్క పేర్లు అనేటివి చూపించడం జరిగింది, అప్రూవ్డ్ అనేది రావడం జరిగింది, సక్సెస్ అనేది వచ్చిందని చెప్పి చాలా మంది కూడా చెప్పారు. సో అఫీషియల్ వెబ్ పేజ్ అయితే ఒకసారి నేను మీకు షేర్ చేస్తాను ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది. సో ఇప్పుడు మనం అఫీషియల్ వెబ్ పేజ్లో అయితే ఉన్నాం కదా. సో రైతులు ఎవరైతే ఉన్నారో వారు తప్పనిసరిగా మీ స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. నో యువర్ స్టేటస్ మీద క్లిక్ చేసేసి మీ యొక్క ఆధార్ నెంబర్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎల్లో క్యాప్చా ఇక్కడ ఇచ్చేసి సెర్చ్ అని క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు లిస్ట్లో పేర్లు అనేటివి యాడ్ అయి ఉన్నాయా, అప్రూవల్ వచ్చిందా లేదా అనేది చూసుకోండి. అప్రూవల్ అని కనుక వచ్చినట్లయితే మీ ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులు అనేటివి జమ అవుతాయి అనే దానికి ఇక్కడ ప్రూఫ్ అయితే ఇదేనమాట. ఫైనల్ లిస్ట్గా అయితే మీరు అనుకోవచ్చు దీన్ని. సో కాబట్టి రైతులకు సంబంధించిన అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులు కూడా విడుదలైతే కాబోతున్నాయి. సో ఈ విధంగా 4 పథకాల గురించి అయితే నేను మీకు షేర్ చేశాను ఇన్ఫర్మేషను. నెక్స్ట్ మరొక పథకం అయితే ఉందండి. సో ఈ యొక్క రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు అయితే జారీ కాబోతున్నాయి. అదేవిధంగా కొత్త పింఛన్లు కూడా జారీ అయితే చేయబోతున్నారనమాట. అయితే వీటికి సంబంధించిన డేట్స్ అయితే కన్ఫర్మ్ అయితే కాలేదు. సో సంక్షేమ క్యాలెండర్లో కూడా ఈ యొక్క డేట్స్ కూడా ఫిక్స్ చేసేందుకు అవకాశం అయితే ఉంటుంది. సో అదేవిధంగా ఇంతవరకు ఈ యొక్క గ్యాస్ డబ్బులు ఎవరికైతే పడలేదో వారందరికీ కూడా పెండింగ్లో ఉన్నటువంటి డబ్బులన్నింటినీ కూడా ఈ నెల 27వ తేదీన విడుదల చేస్తామని చెప్తున్నారు. సో ముందుగా నేను మీకు అన్ని వివరాలతో కూడినటువంటి ఈ విధంగా ఆర్టికల్స్ ఏమైనా పబ్లిష్ అయినప్పుడు వాటిని సేకరించి మీకు వీడియోస్ రూపంలో అయితే తెలియజేస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ముఖ్యంగా మీ యొక్క ఖాతాలోకి డబ్బులు పడేంత వరకు మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన ఛానల్ ద్వారా అయితే అందించడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ 5 రకాల స్కీమ్స్ అనేటివి ఈ 2025 సంవత్సరంలో లాంచింగ్ అయితే రెడీగా అయితే ఉన్నాయన్నమాట. సంక్షేమ క్యాలెండర్ విడుదలైనప్పుడు తప్పకుండా నేను మీకు వీడియో అయితే చేస్తాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మహిళలకు సంబంధించి ప్రతి నెల కూడా 1,500 రూపాయలు వచ్చేటువంటి ఆడబిడ్డ నిధి స్కీమ్ ఏమైందని చెప్పి మీరు అడగవచ్చు. అయితే ఈ పథకం అనేది లాంచ్ చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పథకం అన్నమాట ఇది. సో ఇక్కడ బడ్జెట్లో కూడా ఈ 2025-26కు సంబంధించిన బడ్జెట్లో కూడా మహిళలకు సంబంధించి ఇవ్వబోయేటువంటి ఈ యొక్క ఆడబిడ్డ నిధి స్కీమ్ గురించి అయితే మెన్షన్ చేయలేదు. కాబట్టి మనము 2026 బడ్జెట్ విడుదలయ్యే సమయంలో అయితే ఈ ఆడబిడ్డ నిధి స్కీమ్ అయితే చూడవచ్చు. ఇది చాలా మంచి బెనిఫిట్ అనేది ఉండబోతుంది అనమాట. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే 19 నుంచి 59 సంవత్సరాల మధ్యలో ఉన్నారో వారందరికీ కూడా ప్రతి నెల కూడా 1,500 రూపాయల లెక్కనైతే వారి యొక్క ఖాతాల్లోకి అయితే రాబోతున్నాయి. సో ఈ విధంగా ఈ పథకాలు అయితే ఉన్నాయండి. సో ఈ జూన్ నెలలో అయితే విడుదలయ్యేటువంటి పథకాలకు సంబంధించిన వివరాలు అయితే అందించాను. సంక్షేమ క్యాలెండర్లో ఏ పథకాలు ఉండవచ్చు అనే వివరాలు అయితే అందించాను. మీకు ఈ సమాచారం నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ముందుగా ఇలాంటి అప్డేట్స్ అనేవి తెలియజేస్తాము. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఉంది.